తోటకూర బొబ్బర్లు. దీనిలో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బొబ్బర్లు తీసుకుందాం. దీంట్లోకి 1 గ్లాస్ నీళ్ళను పోసుకొని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలండి. తర్వాత మనం తోటకూరని కట్ చేసుకుని ఇలాగ నీళ్ళల్లో బాగా కడుక్కోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4 స్పూన్ల దాకా నూనె వేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఇందులోకి పోపును వేసుకుందాం. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కలుపుకోవాలండి. ఇలా దోరగా వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీన్ని కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటుగా దీన్ని ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు తోటకూరలో విటమిన్ సి ఉంటుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి మరియు మాగ్నీషియం, ఐరన్ కూడా ఉంటుందండి. ఈ హెల్దీ రెసిపీని చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి, మరి ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక మనం ఉడకపెట్టుకున్న బొబ్బల్ని కొంచెం కొంచెం ఇందులోకి యాడ్ చేసుకుందామండి. దీంట్లో వాటర్ని వేయకూడదు. బొబ్బలతో వడలు, దోశలు కూడా చేసుకోవచ్చండి. దీంట్లో విటమిన్స్, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందండి. దీని తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత జీలకర్ర, ధనియాల పొడి, తగినంత పసుపు వేసుకుని ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూతెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా ఎలా తయారైపోయిందో. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని చపాతీలోకి, అన్నంలోకి కూడా తినచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.